డాక్టర్లు అంటే పేషెంట్ల దృష్టిలో దేవుడు. ఇక బతకడు అనుకున్నోళ్ళను కూడా ట్రీట్మెంట్ చేసి బతికిస్తారు. కొందరు డాక్టర్లు పేషెంట్లను పైసల కోసం పీక్క తింటారు అని ఆరోపణలు ఉన్నాయి. అయితే కొంతమంది డాక్టర్లను చూస్తే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందిలా. ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. అయ్యో పాపం పిల్లగాడు అట్లా ఉలుకు పలుకు లేకుండా వాడు ఉన్నాడు. పానం ఉందో లేదో తెలియదు, గుండె కొట్టుకుంటలేదు, నాడి అందుతలేదు. కానీ ఆగిపోయిన ఆ చిట్టి గుండె తిరిగి కొట్టుకునేటట్టు ఆ డాక్టర్ అమ్మ ఎట్లా తనలాడుతున్నదో చూడుండ్రి. ఎంత ట్రై చేసినా గుండె కొట్టుకుంటలేదు, కానీ డాక్టర్ అమ్మ మాత్రం విడిచిపెడతలేదు. చుట్టూ ఉన్న జనం కూడా ఏమవుతుందో అని టెన్షన్తో చూస్తున్నారు. 5 నిమిషాల తర్వాత గుండె కొట్టుకునుడు స్టార్ట్ అయింది. పిల్లగాడు బతికిండు. అమ్మయ్యా అని అక్కడున్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అబ్బాయిని దగ్గరలో ఆసుపత్రికి తీసుకుపోయినరు. అసలు ఏమైందంటే విజయవాడ అయ్యప్ప నగర్లో ఉండే సాయికి కరెంట్ షాక్ కొట్టింది. వెంటనే బేహోష్ అయిండు. గుండె ఆగిపోయింది. వాయ్యో కొడుక ఎంత పనాయరా అని వాళ్ళ నాయన ఆ పిల్లగాన్ని భుజం మీద వేసుకొని రోడ్డు పొంట ఏడ్చుకుంటూ పోతుంటే డాక్టర్ రవలి చూసి ఆగి ఏమైంది అని అడిగింది. ఇట్లా షాక్ కొట్టింది అని వాళ్ళ నాయన చెప్పంగానే సాయిని అక్కడనే రోడ్డు మీద పడుకోబెట్టి ఇట్లా సిపిఆర్ చేసి పానం పోకుండా కాపాడింది. నాకేంది అని అనుకోకుండా సిపిఆర్ చేసి ఒక పిల్లగాని పానం కాపాడిన డాక్టర్ రవలిని అందరు మస్తు మెచ్చుకుంటున్నారు. రవలి అసోంటి డాక్టర్లను చూసినప్పుడే డాక్టర్లు దేవునితో సమానం అనిపిస్తుంది. ఏమంటారు?